కొంతమందికి యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా అవుతున్నాయి హ్మ్. కదా! హ్మ్. హ్మ్. సో, యూరిన్ ఇన్ఫెక్షన్ దేనివల్ల అవుతుంది? హ్మ్. దానికి వచ్చిన తర్వాత ఏం చేయాలంటారు? రైట్. సో, కామన్ అండి హ్మ్. యూరిన్ ఇన్ఫెక్షన్స్. యూరిన్ ఇన్ఫెక్షన్స్ మనము జెండర్‌లో తీసుకుంటే మగవాళ్ళ కంటే ఆడవాళ్ళలో యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా ఉంటాయి. ఓకే. ఎందుకంటే ఆడవాళ్ళలో యురెత్రా అనేది షార్ట్‌గా ఉంటది. అంటే యూరిన్ బయటికొచ్చే పైప్ అనేది చాలా చిన్నగా ఉంటుందనమాట. ఎప్పుడైతే చిన్నగా ఉంటుందో ఇన్ఫెక్షన్ లోపలికి పోవడం అనేది చాలా ఈజీగా ఉంటుంది. మేల్‌లో పెన్నిస్ ఉంటుంది కాబట్టి పెన్నిస్ లెంగ్త్‌లో యురెత్రా ఉంటుంది కాబట్టి లోపలికి ఇన్ఫెక్షన్ ఎళ్ళడం అనేది చాలా టైం పడుతుందనమాట. సో, హ్మ్. విమెన్‌లో ఎక్కువ యూరినరీ ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి రీజన్. హ్మ్. ఇంకోటేంటంటే విమెన్ యొక్క యురెత్రా అంటే ఎక్కడ యూరిన్ పోసే ప్లేస్ ఉంటుందో అక్కడి నుంచి యానల్ కెనాల్ అంటే మోషన్ పోయే ప్లేస్‌కి డిస్టెన్స్ అనేది చాలా తక్కువుంటుంది. సో, మన యానల్ కెనాల్‌లో ఎప్పుడూ మనకు బాక్టీరియా ఉంటుందనమాట. అక్కడి నుంచి బాక్టీరియా యురెత్రాకెళ్ళడం ఈజీగా ఉంటుంది. కానీ మెన్‌లో అలా ఉండదు. మెన్‌లో ఎక్స్‌టర్నల్‌గా ఉంటుంది. దానికి దీనికి సంబంధం ఉండదు కాబట్టి యూరినరీ ఇన్ఫెక్షన్స్ మెన్‌లో గూడా చాలా తక్కువుంటాయన్నమాట. ఓకే. సో, అందుకు జెండర్ డిఫరెన్స్ వచ్చినప్పుడు విమెన్‌లో ఈ 2 రీజన్స్ వల్ల ఒకటి యురెత్రా షార్ట్‌గా ఉండడం, ఒకటి యురెత్రల్ ఓపెనింగ్ అనేది యానల్ కెనాల్ దగ్గరగా ఉండడం వల్ల విమెన్‌లో ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా ఉంటాయి. హ్మ్. ఇంకో ప్రాబ్లమ్ ఏంటంటే విమెన్‌లో వీళ్ళెక్కడికన్నా బయటికి పోయినప్పుడు మెన్ అంటే ఎక్కడికంటే అక్కడ యూరినేట్ చేస్తారు. విమెన్ అలా కాదనమాట. హ్మ్. సో, సోషల్ ఫ్యాక్టర్స్ వల్ల లేకపోతే వాష్‌రూమ్ సరిగ్గా హ్మ్. ఉండకపోవడం వల్ల వీళ్ళేంటంటే యూరిన్ అలానే హోల్డ్ చేసి పెట్టుకుంటూ ఉంటారు పోకుండా. సో, అప్పుడు కూడా అక్కడ బాక్టీరియా డెవలప్ అయ్యి ఇన్ఫెక్ట్ అవుతూ ఉంటుందనమాట. ఓకే. ఇవి మోస్ట్ రీజన్స్. హ్మ్. ఇంకొక రీజన్ ఏంటంటే యూరినరీ ఇన్ఫెక్షన్స్ రావడం వల్ల ఎక్కువ ఓల్డ్ ఏజ్. సో, 70 ఇయర్స్, 80 ఇయర్స్‌కి మీరు ఎవరన్నా ఇంట్లో ఉంటే తీసుకోండి. వాళ్ళకి 6 మంత్స్‌కి ఒకసారి యూరినరీ ఇన్ఫెక్షన్ వస్తుంటుంది. హాస్పిటల్ పోతూ ఉంటారు. తర్వాత యాంటీబయోటిక్స్ వాడుతుంటారు. ఇది కామన్ అనమాట వాళ్ళ లైఫ్‌లో. హ్మ్. మెన్‌లో కామన్ ఏంటంటే యూరినరీ ఇన్ఫెక్షన్స్, అన్‌ప్రొటెక్టెడ్ సెక్స్. సో, కండోమ్స్ వాడకుండా ప్రాస్టిట్యూట్స్ దగ్గరికి వెళ్ళడం వీటి వల్ల ఇన్ఫెక్షన్స్ అనేవి మెన్‌లో ఎక్కువ వస్తుంటాయి. దీంట్లో ప్రాబ్లమ్ ఏంటి అంటే యాంటీబయోటిక్స్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్‌కి పనిచేయవు. హ్మ్. రిపీటెడ్‌గా యాంటీబయోటిక్స్ ఈరోజు వాడతారు. కొన్ని రోజులు బానే ఉంటుంది. మళ్ళీ వస్తుంది. మళ్ళీ వాడుతుంటారు. నాకొక పేషెంట్ ఉన్నారనమాట. ఆమె నార్త్ ఇండియన్. సో, సౌత్ ఇండియనే పక్కా ఆహ్, ఆహ్, విజయవాడ ఆ ఏరియా వాళ్ళు. వీళ్ళెప్పుడో ఒక 2, 3 జనరేషన్స్ ముందు కల్కట్టాలో ఏదో డ్యామ్ కడుతూ ఉంటే, ఆ డ్యామ్ కన్‌స్ట్రక్షన్ వర్క్ మీద వీళ్ళెళ్ళిపోయారనమాట. అంటే వీళ్ళ జనరేషన్ అంతా ఒక 2, 3 జనరేషన్ అక్కడే బతికారు. కాపోతే రెగ్యులర్‌గా వాళ్ళ జనరేషన్ అంతా ఇక్కడ ఎవరైతే రిలేటివ్స్ ఉన్నారో విజయవాడ ఆ సైడ్ వచ్చి వెళ్తూ ఉంటారనమాట. ఆమెకి అరౌండ్ 60 ఇయర్స్. హ్మ్. సో, వాళ్ళ కూతురికి ఇక్కడ సాఫ్ట్‌వేర్ జాబ్ వచ్చిందని ఆమె ఇక్కడికొచ్చేసారు. వచ్చిన తర్వాత ఆమెకొక 40 ఇయర్స్ నుంచి యూరినరీ ఇన్ఫెక్షన్స్. అంటే ఆమె చెప్పడం ఏంటంటే, "సార్ నాకు ముందు బానే ఉన్నింది. నేను 19 ఇయర్స్, 18 ఇయర్స్ ఉన్నప్పుడు నాకు మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయినప్పుడు నేను మా అత్త వాళ్ళ ఇంటికెళ్ళాను. ఎప్పుడైతే మా అత్త వాళ్ళ ఇంటికెళ్ళానో, సో, మా అత్తతో బాగా గొడవలు నాకు. అప్పటి నుంచి నాకు యూరినరీ ఇన్ఫెక్షన్. 40 ఇయర్స్ నుంచి యూరినరీ ఇన్ఫెక్షన్. నేను ప్రతి 15 డేస్‌కి యాంటీబయోటిక్స్ తీసుకోవాలి. నాకు యూరినరీ ఇన్ఫెక్షన్స్‌తో పాటు ఈ యాంటీబయోటిక్స్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ కూడా నా లైఫ్‌లో కామన్ అయిపోయాయని చెప్తుందనమాట. హ్మ్. ఆమెకు గూడా మేము వితిన్ 3 మంత్స్ కంప్లీట్‌గా క్యూర్ జేసి వాట్స్ ద రీజన్? అంటే ఎంత కంటిన్యూయస్‌గా యూరిన్ ఇన్ఫెక్షన్స్ రావడం? యాహ్! సీ మోస్ట్ ఆఫ్ ది విమెన్‌లో అక్కడ నేను రీజన్ అనుకోవడం ఏంటంటే, ఎప్పుడైతే తిను కంటిన్యూస్‌గా వాళ్ళ అత్త కింద స్ట్రెస్‌లో ఉందో, ఎప్పుడైతే మన బాడీలో స్ట్రెస్ అనేది ఉంటుందో, మనకు కార్టిజాల్ అనే ఒక హార్మోన్ రిలీజ్ అవుతుందనమాట. హ్మ్. ఈ కార్టిజాల్ అనే హార్మోన్ యొక్క మేజర్ పని ఏంటి అంటే, ఇమ్యూనిటీని తక్కువ చేసేయడం. సో, ఆమెకు అక్కడ స్టార్ట్ అయిన స్ట్రెస్ వల్ల కార్టిజాల్ రిలీజ్ అయ్యి, ఇమ్యూనిటీ తగ్గిపోయి, మళ్ళీ ఇన్ఫెక్షన్స్ వస్తుందని ఇన్ఫెక్షన్స్. మనం ప్లాన్ చేసి దాని ప్రకారం హోమియోపతిలో ట్రీట్మెంట్ ఇచ్చాం. హోమియోపతి ఎలా పనిచేస్తుంది? కాజ్ బేస్డ్ అంటారా? మనం హోమియోపతిలో రూట్ కాజ్‌కెళ్ళి ట్రీట్మెంట్ చేస్తాము. అప్పుడు తగ్గిపోతుంది అంటే, హ్మ్. సో, మేము ఆమెకి ఎందుకు స్ట్రెస్ వచ్చింది? ఈ స్ట్రెస్ వల్ల తనకి ఏం జరిగిందని అసెస్ చేసి, ఆ సింప్టమ్స్ బేసిస్ పైన ఆ కాజ్ అంటే ఆ స్ట్రెస్ కాజ్ పైన ఆమెకు మెడిసిన్ ఇస్తే కంప్లీట్‌గా తగ్గిపోయింది. వితిన్ 3 మంత్స్ ఆమె జీవితంలో ఫస్ట్ టైమ్ 40 ఏళ్ల తర్వాత యాంటీబయాటిక్ రిలీఫ్. మానేసింది. హ్మ్. సో, వితిన్ 6 మంత్స్ ఇంకో 3 మంత్స్ ఎక్స్‌ట్రా తీసుకునింది. ఇప్పటికి 2 ఇయర్స్ అయిపోయింది. ఆమెకి ఇంతవరకు రిలాప్స్ అనేది లేదనమాట. ఓకే. సో ఓకే డాక్టర్. చాలా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారు ప్రతిదీ. థాంక్ యూ సో మచ్ డాక్టర్. మళ్ళీ ఇంకో యాహ్! వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే. థాంక్స్ అండి.